నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకొని నేడు చింతల చెరువు, పాండురంగాపురం, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వెంకటాపురం, పసురపాడు, అప్పలాపురం, చిన్న కొమ్మెర్ల, వల్లంపాడు, నాగర్ కర్నూల్, తుడిచెర్ల, నంద్యాల ఉప్పరిపేట నుండి వేరువేరుగా పుట్టింటి పట్టు చీరే సారెలను సమర్పించారు. శ్రీ కోట సుంకులమ్మ దేవాలయం తరపున భక్తాదుల సమక్షంలో మన జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే తీసుకొని పోతున్నాం. దీనికి భక్తులు ఉప్పరిపేట, దేవలంపేట, తర్వాత గుడిపాడిగడ్డ మొత్తం ఈ కోట వీధి అందున్న భక్తాదులందరూ సహకరించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగాలని జగజ్జనని అమ్మవారి కృప వలన అమ్మవారి మా కోట సుంకులమ్మ తరపున కోరుకుంటున్నాము. అమ్మవారి కృపతో శ్రీ ఉప్పరిపేట కోట సుంకుల పరమేశ్వర దేవాలయం నుంచి గ్రామస్తులందరూ కలిసి భక్తాదులతోనూ ఆలయ కమిటీ వారి సమక్షంలోనూ అమ్మవారికి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి సారె తీసుకుని ఇక్కడి నుంచి మన కోట సుంకుల పరమేశ్వరి ఆలయం నుంచి ఈ దినము బయలుదేరుతున్నాము. కావున భక్తాదులందరూ తప్పక ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. కోట సుంకులమ్మ ఉప్పరిపేట మా బాలగుణాల గారి తరఫున సుంకులమ్మ వీధి తరఫు నుంచి మా వాళ్ళంతా పాటు మా ఫ్రెండ్స్ గిన్స్ అంతా పుట్టింటి పట్టు సారే తీసుకుపోతున్నాం. ఆ జగజ్జనని అమ్మవారికి అందరూ దయచేసి పాల్గొనాల్సిందే కోరుతున్నాం. నంద్యాల మండల పరిధిలోని క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థకు చేరుకోవడంతో జిల్లా ఉన్నత అధికారులు హుటాహుటిన బండియాత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం సమీపంలోని ప్రభాత్ కళాశాలలోకి మార్చడం జరిగింది. అయితే పార్నపల్లెలో ఉన్న మోడల్ స్కూల్ నందు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులతో అసౌకర్యాల నడుమ విద్యను కొనసాగించలేమని, పార్నపల్లెలో మోడల్ స్కూల్ వద్దు, నంద్యాలలోనే ఏర్పాటు చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు భీష్మించుకొని ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం క్రాంతినగర్లోని ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ నంద్యాలలోని క్రాంతినగర్ ఏపీ మోడల్ స్కూల్ శిథిలావస్థలో ఉన్న కారణంగా పార్నపల్లె గ్రామ సమీపంలో ప్రభాత్ కళాశాలలోకి మార్చడం జరిగిందని, అయితే అక్కడ 500 మంది విద్యార్థులకు సరైన బాత్రూంలు లేవని, కనీస వసతులు కూడా కల్పించలేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్, మంత్రి, ఎంపీ తక్షణమే చొరవ తీసుకొని చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. నంద్యాల మండలంలోనే ఏపీ మోడల్ స్కూల్ను నిర్వహించాలని, పార్నపల్లెలోని మోడల్ స్కూల్కు వెళ్లమని వారు ఖండితంగా చెబుతున్న పరిస్థితి. పార్నపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేవని, బాత్రూంలు, త్రాగునీటి సౌకర్యం, బాలురకు కనీసం బాత్రూంలు లేవని, బాలురు టాయిలెట్కు సమీప పొలాల్లోకి వెళ్లాల్సి వస్తుందని, అక్కడ విషపురుగులు, పాములు ఉన్నాయని, వాటి వల్ల విద్యార్థులకు ప్రాణాపాయ పరిస్థితి నెలకొనే దుస్థితి ఉందని తెలిపారు.
తమ పిల్లలకు అక్కడ భద్రత లేదని, ఇలా ఉంటే తమ పిల్లల చదువులు ఎలా కొనసాగుతాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితులలో తమ పిల్లలను ఆ యొక్క పాఠశాలకు పంపమని నంద్యాలలోనే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఏపీ మోడల్ స్కూల్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈ మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎస్ఎఫ్ఐ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని వెంటనే చర్యలు చేపట్టి ఈ విద్యా సంవత్సరంలోనే బిట్నాలలో నిర్మిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ను పూర్తి చేసి విద్యార్థులకు అంకితం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలను చేపట్టకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. పోవాలంటున్నారు. టాయిలెట్స్ అయితే అస్సలు సిక్స్త్ కానీ 7th కానీ 6th వాళ్ళు ఇద్దరు పోతున్నారు వాష్రూమ్స్ కి. గర్ల్స్ 10th 9th వాళ్ళు అయితే ఒక్కొక్కరు పోతున్నారు. ఆడ క్లాస్ రూమ్ లో అయితే బురద ఆంటోళ్ళు అయితే ఊకే తిరుగుతూనే ఉన్నారు. బెంచెస్ అయితే ఇద్దరు కూర్చున్న బెంచ్లు 4 కూర్చుంటారు అన్నమాట. మా ఆవేదనని పట్టించుకోండి ఎవరన్నా. మాకు ఈ స్కూల్ వద్దు, పార్నపల్లి మాకు ఈ క్రాంతినగర్ లో మాకు బాగా చేపియండి. లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ బాగుందన్నారు కదా, ఆ దాంట్లో అన్నా చేర్పియండి. మాకైతే పార్నపల్లి స్కూల్ వద్దు. ఆ స్కూల్లో చాలా కంఫర్టబుల్ గా ఏది లేదు. వాష్రూమ్స్ అయితే ఒక్కటే ఉంది గర్ల్స్ కు. అది చాలా బాత్రూమ్స్ ఉన్నాయి కానీ అవి సరిగ్గా లేవు, పాడైనాయి. స్కూల్ కూడా కంఫర్టబుల్ గా లేదు. మాకు మోడల్ స్కూల్ అన్నా ఇవ్వండి, లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ అన్నా ఇవ్వండి. ఆ స్కూల్ అంతా పొలాల పక్కన ఉంది కాబట్టి అక్కడ పాములు వస్తే మా పరిస్థితి అప్పుడు ఏం చేయాలి అంకుల్? అందుకే మాకు ఆ స్కూల్ వద్దు. మాకు మోడల్ స్కూల్ అన్నా ఇవ్వండి, లేకపోతే ఎస్పీవై రెడ్డి కాలేజ్ స్కూల్ అన్నా ఇవ్వండి. మాకైతే ఈ స్కూల్ రిపేర్ చేపిస్తారా? చేపించండి, పర్వాలేదు. ఈ 9 months కి నెక్స్ట్ ఇయర్ మాత్రం మాకు బిక్నాల స్కూల్ కావాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నారు మేడం వాళ్ళు, మాకు ఈ స్కూల్ పడిపోతుంది, పిల్లల మీద పడిపోతుంది అంటున్నారు. ఈ స్కూల్ కాకపోతే ఇక్కడ ఎస్పీ రెడ్డి కాలేజ్ లో మాట్లాడారు. అంత దూరం పంపించే బదులు ఇక్కడ పంపించుకుంటాం కదా, ఎస్పీ రెడ్డి కాలేజ్ కాడికే పంపించుకుంటాము. మేమైతే పార్నపల్లి స్కూల్ కి పంపించాము. పిల్లలకి ఏ సేఫ్ సైడ్ లేదు, అసలు పిల్లలు నడవడానికి లేదు, వాష్రూమ్స్ లేదు, కూర్చోడానికి లేదు, సమంగా ఏ సపరేట్స్ ఏం లేవు అసలు. మాకు 9 months లో బిక్నాల్ స్కూల్ పక్కాగా తయారు కావాలి. బాత్రూమ్ ఇచ్చినారు. ఆడపిల్లలండి, మగ పిల్లలకైతే చెట్లలో పోమండి. ఏమన్నా కుడితే ఎవరు బాధ్యులు అసలు? మగ పిల్లలకి మొన్న పిల్లడు పోయి తాములు ఎత్తుకొచ్చినాడంట. అట్ట పాములు గీములు కడిస్తే ఏమని అసలు పిల్లలకి ఏమన్నా అయితే మాకంతా బాధ. అసలు స్కూల్ కి పోయినప్పటి నుంచి దిగులు. అసలు మేము పంపించడం అయితే పంపించినాం స్కూల్కి, గోడలు పడిపోయినాయి అంతా. నిన్న చూసినప్పటి నుంచి అసలు స్కూల్ ఇది చూసి మాకైతే భయం. ఈరోజు స్కూల్ కూడా వద్దు అని పంపించలేదు పిల్లలకైతే. అక్కడికైతే పార్నపల్లికి మేము పంపించాము. ఇక్కడ స్కూల్ రెడీ చేసి ఇవ్వాలి. అది కూడా మాకైతే మళ్ళీ ఏమైనా అయితే మాకి బాధ్యులు కాదని ఆ మాట చెప్తున్నారు. ఇది పక్కాగా రిపేర్ చేస్తే మా పిల్లలకు మేము పంపిస్తాం స్కూళ్ళకి. లేదంటే ఎస్వి రెడ్డిది తీసుకుంటానంటున్నారు. తీసుకొని ఏదో ఒకటి చెప్పాలా. పిల్లలకైతే అంత ఇబ్బంది మేము ఇయ్యలేము. మాకైతే స్కూల్ చెప్పకుండా మాట్లాడినారు. మాకు బస్సు సౌకర్యం చేస్తామన్నారు. ఇంతవరకు బస్సు సౌకర్యం చేయలేదు మాకు. మా పిల్లలు పోవడానికి కూడా అంగీకరించడం లేదు. స్కూల్ పార్నపల్లి స్కూల్ కంటే పోవడం లేదు మా పిల్లలు. నిన్న ఒకరోజు పోయి ఇచ్చినారు, వర్షం పడి బురద దొక్కినారని. అసలు ఈ రోజు కానీ రేపు కానీ స్కూల్ పోవడం లేదు సార్ మా పిల్లలు. ఆత్మీయ సమావేశం అని పెట్టారు శుక్రవారం. ఇన్ని నుంచి ఆత్మీయ సమావేశానికి పేరెంట్స్ పిల్లలు అందరూ హాజరైనారు. ఏది చెప్పా పెట్టకుండా పార్నపల్లి తీసుకుపోయినారు స్కూల్ని. మండే నుంచి పిల్లలకు స్కూల్ లేదు, మాకు జాబ్స్ లేవు. పిల్లల కోసమే తిరుగుతున్నాము. మాకు జాబ్స్ లేవు, వీళ్ళకి వచ్చేసి స్కూల్స్ లేవు, బస్సులు లేవు. టైంకి బస్సులు ఏ టైంలో వస్తాయో ఎవరికి తెలియదు. యాజమాన్యంగా అడుగుదామా, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. కమిటీ మెంబర్స్ ఉన్నారు కానీ పాపం పోరాడుతున్నారు వాళ్ళు. ఎవరికని ఏం చెప్పలేకున్నారు. ఈ స్కూల్కి ఏమైంది? సరే, ఈ స్కూల్ బాగాలేదు. అక్కడ రామలింగారెడ్డి కాలేజ్ చూసాము, అది చాలా చక్కగా ఉంది, ఫుల్ సెక్యూరిటీ. మిట్నాల నుంచి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అమ్మేసి ఆటో వేసుకొని బొమ్మలత్రం వస్తున్నారు. అక్కడ బస్ మిస్ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? పోతే ఇంటికి వెళ్ళాలా, లేదంటే లేదు. 10th class పిల్లలకు సిలబస్ ఎవరు చెప్తారు? మళ్ళీ నిన్న పార్నపల్లి స్కూల్ కాడికి పోయిచ్చినాము, చూసినాము, అంతా పరిశీలించినాము. 2 బాత్రూమ్లు, 496 పిల్లలకి 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఏం సార్ ఈ పరిస్థితి? ఏమన్నా మున్సిపాలిటీ చెత్తనా 2 బాత్రూమ్లో మొత్తం పంపించడానికి చేయడానికి? మా పిల్లలు కాదా?
ఏమన్నా వేరే వాళ్ళ పిల్లల అదే అధికార పిల్లలు పంపిస్తారా? 2 బాత్రూంలోకి 500 పిల్లల మందికి అలా వసతి కానీ సరిగ్గా లేదు, రోడ్డు సరిగ్గా లేదు. ఒక చిన్న వాన, నిన్న చిన్న వానకి బురద, నేనే పిల్లలకి బస్సు లేకుంటే 496 మంది పిల్లలకి 3 బస్సులు ఎడ సరిపోతాయి సార్? అంటే 160 మంది పిల్లలకి ఒక బస్సు ఇస్తారా? సార్ ఏ విధంగా సార్? అర్థం కాకుండా ఉంది. అంటే మన నంద్యాల డివిజన్ కాకుండా బెండాతో డివిజన్ స్కూల్ ఇస్తారా? పార్నపల్లి ఎక్కడుంది సార్? ఇది నంద్యాల ఎక్కడుంది సార్? ఏ పద్ధతికి ఇస్తారు సార్? మీరు చెప్పకుండా చేయకుండా ఒకటే రోజుకి స్కూల్ మారుస్తారా? ఏమనంటే డివో అంటే పిల్లలు పేరెంట్స్ మీకు సమతం లేదా సార్? అసలు మీరు అడగరా? ఏ పద్ధతికి ఇచ్చాను సార్? మీరు ఒకటే రోజుకి స్కూల్ మార్చడం ఏ పద్ధతికి ఇస్తారు సార్? చూసా ఇచ్చారు, నిజమే, బాధ లేదు. ఆడిపోతే తేళ్ళు ఉన్నాయి సార్. పిల్లలు చంపారు. ఆడిపోతే ఒక క్లాస్ రూమ్ లో బొక్క ఉంది, ఒక రూమ్ లో సరిగ్గా లేదు, టేబుల్ లేవు. పిల్లలు అదే బురదలో ఒక క్లాస్ లో పడితే బురదగా పిల్లలు కింద పడుతున్నారు. పాచి పట్టి ఉన్నాయి, బాత్రూమ్లు పాచి పట్టి ఉన్నాయి. నేను చూసినాం సార్ వాళ్ళ మీడియా వాళ్ళు వచ్చారు, చూపించాం నీట్ గా. ఇది సార్ మొత్తుకున్నాం. హెడ్ మేడం వచ్చేసి వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే మాకేం తెలుదమ్మా, మాకు ఈయన డిఓ చెప్పాడు, డిఓ మార్చారు, మాకు సంబంధం లేదు, డిఓకు అడగండి చెయ్యండి అంటే. డిఓ అంటే ఆయన ఒక్కటి తీసుకుంటాడా ఇవన్నీ నిర్ణయం? అంటే పేరెంట్స్ ఏం కాదా, పిల్లలు ఏం కాదా? పిల్లలు చదువుకునేది డిఓనా? ఏం సార్, మాకు కొంచెం న్యాయం చేయండి సార్. మేము మనుషులమే, మా పిల్లలు మనుషులే. దయచేసి మమ్మల్ని చూడండి, కొంచెం గమనించండి. నంద్యాల సరౌండింగ్ 3 కిలోమీటర్స్ చాలు సార్, 9 కిలోమీటర్స్ కాదు సార్, 3 కిలోమీటర్లు చేయండి సార్ దయచేసి. 10th క్లాస్ వాళ్ళకు స్టడీగా అబ్జర్వ్ కావడం లేదు. అక్కడి నుంచి పోయి సాయంత్రం 6 అవుతుంది, 8 గంటల వరకు ఏం స్టడీ జరుగుతుంది సార్? కొద్దిగా వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. 10th క్లాస్ వాళ్ళు కానీ 9th క్లాస్ కానీ ప్రైవేట్ స్కూళ్ళకు బాగా ధీటుగా జవాబు చెప్తున్నారు. ఇక్కడ బాగా చదువు ఉంది కాబట్టి ఇచ్చినారు అందరు కలిసి, లేకపోతే ఎంతో మంది టీసీ తీసుకుని ఎన్నిపోయేవారు. డిఓ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా సరే పిల్లలకు ఇబ్బంది కలిగించకుండా, ఈ చుట్టుపక్కల గ్రామాల దాదాపు ఒక 10 గ్రామాలు ఉన్నాయి కదా, 10 గ్రామాల నుంచి పిల్లలు వస్తుంటారు సార్. వాళ్ళను ఎంతో జాగ్రత్తగా ఈ నంద్యాల సర్కిల్ అయితే దగ్గర ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తును గుర్తించి ఫ్యూచర్ లో వాళ్ళకి అన్యాయం చేయకుండా ఈ నంద్యాల ఎక్కడైనా కానీ, ఈ నంద్యాల సర్కిల్లో ఎక్కడైనా సరే ఒక స్కూల్ ఎక్కడైనా సరే చేయండి. మంత్రి ఫరూక్ గారికి, ఎమ్మెల్యే ఎంపీ సబితా గారికి, శబరి గారికి అందరికీ దయచేసి మా మీద దయ ఉంచి ఈ పిల్లల తల్లిదండ్రుల తరఫున అందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. రాష్ట్ర ప్రభుత్వము ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసే భాగంగా మన నంద్యాల మండలానికి కూడా ఏపీ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్నేళ్ల కిందట. అయితే దానికి ప్రధానంగా పూర్తి స్థాయిలో భవనము ఏర్పాటు చేయలేక ప్రైవేట్ అద్దెలో ఉంటూ ఈ రోజు కాలం గడిపే పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ బిల్డింగ్ లో వర్షాలు వస్తే గానీ లేకపోతే ఇతర సమస్యలు ఉండడం ద్వారా ఎక్కడైతే పడిపోతుందనే భయంతో ఈ రోజు విద్యార్థులు గానీ తల్లిదండ్రులు గానీ అడిగే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని తీసుకెళ్లి మండలం ఊరు గాని ఊర్లో తీసుకుని వెళ్ళి పెట్టే పరిస్థితి. మేము విద్యార్థుల తరఫున ఎస్ఎఫ్ఐకి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ మండలంలో ఉన్న విద్యార్థులు, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులంతా నంద్యాల పట్టణం చెరువులో ఉంటారు. అయితే నంద్యాల మండలంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ఎక్కడో బండాత్ముగ్గురు మండలంలో పెట్టడం అంటే ఇది ప్రభుత్వము ఆలోచించాలి. కాబట్టి తక్షణమే మేము ఎస్ఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు పార్నపల్లిలో పెట్టడం ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులు ఈ పాటికే ఈ ఏపీ మోడల్ స్కూల్లో ఇక్కడ క్రాంతినగర్లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా బస్ ఛార్జీలు తీసుకున్నారు, సంవత్సరం బస్ ఛార్జీ తీసుకున్నారు. అయితే ఆ బస్ ఛార్జీలను కూడా ఈ రోజు పార్నపల్లికి వెళ్లే విద్యార్థులకు కూడా మళ్ళీ ఇంకా అదనంగా డబ్బులు అడుగుతున్నారు డిఎం గారు. కాబట్టి ఈ విధంగా ఆర్థిక భారంతో పాటు దూర ప్రయాణం కూడా ఉండే పరిస్థితి. కాబట్టి చిన్న పిల్లలు అంత దూరం వెళ్లి ఎట్లా విద్యను అభ్యసిస్తారని ఏ విధంగా మీరు పర్మిషన్ తీసుకొని అక్కడ ప్రైవేట్ వాళ్ళ బిల్డింగ్లు పెట్టారని మేము అడుగుతున్నాం. ఎస్ఎఫ్ఐగా నేను కమిటీ చైర్మన్ గా మాట్లాడుతున్నాను. నా పేరు చంద్రమోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న క్రాంతినగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ ను అనుకోకుండా ఏదో యుద్ధ ప్రాతిపదికన మేడం గారు ఇట్లా పడిపోదే దిశలో ఉందన్నందువల్ల అక్కడ మార్చేశారు. ఆ మార్చేటప్పుడు ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒక రోజులో అంతా జరిగిపోయింది. అది దానివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ తర్వాత అక్కడ పిల్లలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అంతా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడ వసతులు కూడా సరిగ్గా లేవు, టాయిలెట్స్ కానీ అని అందరూ ఏకాభిప్రాయంగా చెప్తున్నారు. దీన్ని ఆల్రెడీ కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్లాము, తర్వాత ఏపీసీ గారు, తర్వాత డిఈ గారి దృష్టికి తీసుకెళ్లాము. వాళ్ళు
తగిన చర్యలు తీసుకుంటామని ఈ రోజు నుంచి తప్పకుండా ఇక్కడికే మన క్రాంతినగర్ లో ఉన్న ఎస్పీ రెడ్డి స్కూల్ ఇప్పుడు రామలింగారెడ్డి కాలేజ్లోకి మార్చమని మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి పేరెంట్ కూడా అక్కడ రావాలని కోరుకుంటున్నారు. దీనివల్ల మనస్ఫూర్తిగా అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. నంద్యాలను సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న కోరారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డగాల మల్లికార్జున ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నివారణపై నిర్వహించిన సమావేశానికి పొల్యూషన్ బోర్డు అధికారి కిషోర్, మున్సిపల్ కమిషనర్ శేషన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలు సుందరంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ప్రధానంగా ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ప్లాస్టిక్ వద్దు, బట్ట సంచులు ముద్దు అనే విధంగా ప్రజల్లో మార్పు వస్తే ప్లాస్టిక్ వాడకం తగ్గించవచ్చన్నారు. 120 మైక్రాన్ లోపు ప్లాస్టిక్ కవర్లు వ్యాపారులు విక్రయించవద్దని తెలిపారు. పూర్వకాలంలో పెద్దలు సరుకులు, పండ్లు, కూరగాయలు బట్ట సంచుల్లో తెచ్చుకునేవారని గుర్తు చేశారు. మూగ జీవాలు సైతం ఆహారంగా గడ్డి తినేవని, ప్రస్తుతం ప్లాస్టిక్ కవర్లు తిని అనారోగ్యాల బారిన పడుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ నివారించేందుకు బయోట్రేడ్ కవర్లను అందుబాటులోకి తెస్తుందని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రసాద్, అల్లూరయ్య, శ్రీనివాసులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. అన్ని కూడా రెడీమేడ్ లేకపోతే ఇంకా జీవనం సాగించలేము. దాని స్థానంలో స్లోగా ప్లాస్టిక్ ఎంటర్ అయిపోయింది. అందరూ కూడా ఈ ప్యాషన్లో పట్టుకొని పోతున్నాం. సో అందువల్ల ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు చాలా సరదాగా వస్తూ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా వంట వరకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇంట్లో చేయడం లేదు. అందరూ కూడా హోటల్స్, కర్రీ పాయింట్లు వచ్చాయి, లేదా వేరే పాయింట్లు వచ్చాయి. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఒక 4-5 ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్లలో సామాన్లు పట్టుకెళ్ళిపోతే ఇంకా ఇంట్లో రాత్రి గడిచేటువంటి పరిస్థితి లేదు. అది తిండి కావచ్చు, బట్టలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో ప్లాస్టిక్ మైనైపోయింది. సో ప్రభుత్వం కూడా గతంలో అంటే దీన్ని ప్రజలు కోరుతున్నారు కాబట్టి చేసి సులువుగానే ప్రచారాలు, పరిమితులు, అనుమతులు అన్ని ఇచ్చారు. ఇచ్చినాక ఈరోజు దాని యొక్క ఏ స్థాయికి వెళ్తుందంటే మన మనుగడకే కష్టమైపోతుంది. మీకు అందరికీ తెలిసినటువంటి అంశం. ఈరోజు ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యాలంటే దాన్ని నశింపజేయాలంటే ఎంత కష్టమైన విషయం అందరికీ అవగత అవుతుంటుంది. మనం అందరం కూడా ఒకసారి కనుక గమనిస్తే కనుక ప్లాస్టిక్ మీకు నాకే కాదు, జంతుజాలకు, పశుపక్షాదులకు అన్నిటికీ కూడా హానికరంగా తయారైపోయింది. అండ్ గతంలో జంతువులకు ఆహారం పెట్టేవాళ్ళు, గడ్డి వేసేవాళ్ళు. ఈరోజు గడ్డి వేసేవాళ్ళు ఎవరు లేరండి. అంతా కూడా షాపుల ముందు కానీ ఇక్కడ దొరికేటువంటి ఫీడింగ్ ఏం దొరికితే తింటున్నాయి. అదంతా కూడా మనం చాలా మంది ప్లాస్టిక్ వల్ల కట్టేసి బయట విసిరేస్తుంటే సహజమైనటువంటి ఆహారాన్ని ఈ యొక్క ఆవులు తీసుకోవడం లేదు. తీసుకోకుండా అసహజమైనటువంటి సహజ సిద్ధానికి విరుద్ధమైనటువంటి ఆహారాన్ని ఆ ప్లాస్టిక్ కవర్తో పాటుగా తింటున్నాయి. మీరు ఒకసారిగా గమనిస్తే కనుక మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. గతంలో ఇళ్ళ ముందు పేడ వేసి ఇల్లు అలికి ముగ్గు పెట్టేవారు. మరి ఈరోజు ఏం జరుగుతుందండి? కలర్ తెచ్చి కలాపి చల్లి ముగ్గులు వేస్తున్నారు. ఇది వాస్తవమే కదా? వాస్తవం. గతంలో గేదెలు కానీ ఆవులు కానీ పేడ వేస్తే ఎంతో ఇష్టంగా వాటిని ఎత్తి దిబ్బలకు వేసేవారు. మరి ఈరోజు ఆవు పేడ వేస్తే ఎవరైనా చేయబట్టే వాళ్ళు ఉన్నారా? కారణం అది వేసినటువంటి కౌడంతో దుర్వాసనతో కూడుకుని ఉంటారు. దుర్వాసన, అవునా? కారణం ఏంటి? ఒక్కసారి వెళ్ళి గమనించు. నంద్యాల జిల్లా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో విధుల్లో ఉన్న డిప్యూటీ ఎంపీడీఓ
తాహేర్ హుసేన్ పై జరిగిన దాడిని ఎన్ఎంజేఏసీ ఆల్మేవా ఏపీ తరపున తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు స్థానిక క్రాంతిరేఖ గ్రంథాలయంలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ అబ్దుల్లా రషాదీ మరియు ఆల్మేవా ఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ మహమ్మద్ అబులైస్, జమీతే ఇస్లామీ అధ్యక్షులు అబ్దుల్ సమ్మద్ల ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ చెల్లా నాగరాజ్ అనే స్థానిక టీడీపీ నాయకుడు కొంతమంది అనుచరులతో కలిసి తాగిన మైకంలో నంద్యాల జిల్లా చాగల్మర్రి ఎంపీడీఓ కార్యాలయంలో విధుల్లో ఉన్న తాహేర్ హుసేన్ డిప్యూటీ ఎంపీడీఓ అనే గస్టెడ్ ఆఫీసర్ పై శారీరకంగా దాడికి పాల్పడడం జరిగిందని, ఇది అమానుషమైన చర్య అన్నారు. టీడీపీ నాయకుడు ఇదివరకే 2 అధికారులపై ఇలాగే దౌర్జన్యం చేశాడని తెలిపారు. ఆనాడే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఒక ప్రభుత్వ అధికారి విధుల్లో ఉండగా ఆయనపై దాడి జరగడం అనేది కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా రాజ్యాంగంపై దాడి అని భావిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను, అధికారుల స్వతంత్రతను నిర్వీర్యం చేసే ప్రమాదకర ప్రవర్తన అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని విజ్ఞప్తి చేస్తూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్, ఎస్డిపిఐ మసీద్ ఖాన్, కోశాధికారి బాషా, కో కన్వీనర్ మస్తాన్, ఆల్మేవా మహమ్మద్ గౌస్, మిల్లీ కౌన్సిల్ అడ్వకేట్ అసదుల్లా, ఏఎంఐఎం సమీర్, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మంగళవారం చాగల్మర్రి మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో మార్గదర్శి అనే కార్యక్రమం, బంగారు కుటుంబం అనే కార్యక్రమం జరుగుతుండగా తాహేర్ హుసేన్ అనే ఎంపీడీఓ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తున్న ఉద్యోగిని బండబూతులు తిడుతూ ఒక రాజకీయ నాయకుడు, ఛోటా నాయకుడు తన 4 అనుచరులతో కలిసి మద్యం సేవించి ఉండి అతన్ని ఇష్టానుసారంగా కొట్టడము, దానికి ఆయన చేసిన క్రైమ్ ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అతన్ని ఏదో పిలవలేదనే కారణంగా యాక్చువల్గా అతను వార్డు మెంబర్ కూడా కాదని పేపర్ల ద్వారా తెలుస్తున్నది. ఇటువంటి చర్యలు దేన్ని సూచిస్తున్నాయి? అసలు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాలనా లేదా? కార్యాలయంలో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా ఇటువంటి చర్య చేయడము నంద్యాల ముస్లిం జేఏసీ, ఆ తర్వాత ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి నాయకులను అనుచరులుగా పెట్టుకున్న రాజకీయ నాయకులు కూడా పరిశీలించాలి. ఇటువంటి వాళ్ళను తమ అనుచరులుగా కంటిన్యూ చేయకూడదు. ఆ తర్వాత ఇటువంటి వాళ్ళు ఉంటే రాజకీయాల విషతుల్యమవుతాయని మీడియా ముఖంగా మేము చెప్తూ ఉన్నాము. ఇతని మీద మేము రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయబోతున్నాము. ఎస్పీ గారు తగు చర్యలు చట్టపరంగా తీసుకుంటారని ఆశిస్తున్నాము. తర్వాత ఈ విధంగా చేయడము రాజ్యాంగము ప్రజలకు ఇచ్చిన హక్కులను హరించడమే, రాజ్యాంగాన్ని కాలరాయడమే అని మేము అభిప్రాయపడుతున్నాము. కాబట్టి ప్రభుత్వము తగిన చర్యలు ఇటువంటి వాటి మీద తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగస్తులపై తను గొప్పలు చెప్పుకునేదానికి కొంతమంది రాజకీయ నాయకులు వేధింపులు చేయడం, దాడులు చేయడము దుర్మార్గమైన చర్య అని చెప్పి ఇన్సాఫ్ ముస్లిం జేఏసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చాగల్మర్రిలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణ. అతను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పనినే చేస్తున్నారు, కానీ నన్ను ఎందుకు పిలిచలేదని చెప్పి చల్లా నాగరాజ్ అనే ఒక యదవ అతను ముస్లిం ఉద్యోగిని పైన దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు? గతంలోనే ఇంతకుముందు శ్రీనివాసరావు అనే ఉద్యోగి పైన కూడా ఇలాగే దాడి జరిగింది, సుదర్శన్ అనే ఉద్యోగి పైన దాడి జరిగింది. ఇట్లా ఉద్యోగస్తులను దాడులు చేయడం అనేది ఎంతవరకు సబబు? ఇంతవరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆ దాడిని ఖండించకపోవడం కూడా చాలా విచారకరం. ఈరోజు అతని జరుగుతుంది, రేపు ఇంకొకటి జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ నాయకులు ఏమైనా తొత్తులా? కాదు కదా. ప్రభుత్వం చెప్పిన పనులే చేస్తున్నారు కాబట్టి
ఇప్పటికైనా కానీ ఇటువంటి ఈ చల్లా నాగరాజు అనే వెధవలాంటి వెధవలను అధికార పార్టీ నాయకులు అదుపులో పెట్టాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. वरहमतुल्लाहि वबरकातुहू। गुज़िश्ता मंगल के दिन नंद्याला ज़िला आलागड्डा इलाका चागलमारी में ताहिर हुसैन बोलने वाले ऑफिसर अपनी ड्यूटी करते हुए गवर्नमेंट जो प्रोग्राम था उसको अदा कर रहे थे, तो मुझे बुलाए नहीं बोलकर चल्ला बोलने वाला आकर वहाँ पर उनके ऊपर हाथ उठाना, उनको मारना, अपने साथियों के साथ शराब के नशे में आकर उनको नुकसान पहुँचाना, ये जैसे ही हम ये चाहते हैं कि हुकूमत वाले ऑफिसर्स, गवर्नमेंट ऑफिसर्स जब किसी के साथ ज़्यादती करते हैं तो न्यूज़ में बहुत उसको उछाल कर दिखाया जाता है। మొన్న చాగల్మారి మండలంలో ఒక ఉద్యోగిపై జరిగిన చర్యను నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన తాహిర్ హుసేన్ అని అసిస్టెంట్ ఎంపీడీఓ అంటే ఒక గజెటెడ్ ఆఫీసర్ ఆయన అధికారికంగా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు కొంతమంది రౌడీ ముక్కలు ఎమ్మెల్యే అనుచరులని చెప్పుకొని వచ్చి అతని మీద దాడి చేయడం ఏమైనా చర్య? ఈ ప్రజాప్రతినిధులు కూడా గుర్తించాలా? ఇలాంటి చెంచాలకు మీరు పోషిస్తే అది మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి దెబ్బతీస్తుంది. ఇలాంటి చెంచాలు, ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు వేసుకున్న పార్టీ చొక్క 4-5 ఏళ్ళు ఉంటుంది, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆయన గజెటెడ్ ఆఫీసరు, ఆయన సర్వీసు 30-40 ఏళ్ళు ఉంటుంది. అలాంటి ఉద్యోగి మీద అతను వచ్చి చల్లా నాగరాజు అతను వచ్చి దాడి చేయడము చాలా ఖండించదగ్గ విషయము. ఇది ప్రభుత్వ ఉద్యోగులందరూ దీన్ని ఉమ్మడిగా ఖండించాలా. ఆగస్టు 4, 5, 6వ తేదీలలో నంద్యాల నగరంలో జరుగు PDSU రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యకు వ్యతిరేకంగా ఉన్న విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం నంద్యాల నగరంలో JK ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్ర క్లాసులకు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా వ్యవస్థని ప్రైవేటీకరణ, కషాయీకరణ చేయడానికి సిద్ధమైందని తెలిపారు. విదేశీ విశ్వవిద్యాలయాలను దేశంలోకి ఆహ్వానిస్తూ యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రాథమిక పాఠశాలలను మూసివేసే జీవో నంబర్ 19/20లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యువగలం పాదయాత్రలో విద్యా రంగానికి ఇచ్చినటువంటి హామీలు నారా లోకేష్ తక్షణమే అమలు చేయాలని అన్నారు. PG విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దూరం చేసే జీవో నంబర్ 77ను ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, నాయకులు గిరి, చంద్ర, రమణ, షరీఫ్, శివ పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు ఆగస్టు 4, 5, 6 తేదీలలో నంద్యాల నగరంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉన్నది. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి 3వ దశగా ఉన్నది. దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థను కూడా కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు వ్యూహం పొందారు. దేశంలో ఉన్నటువంటి UGC విదేశీ విశ్వవిద్యాలయాలను రాకను ఆహ్వానిస్తూ ఒక ముసాయిదా తీసుకురావడం, ఆ విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు రావడం వల్ల దేశంలో ఉన్నటువంటి
విశ్వవిద్యాలయాల వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే విధంగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 7 ఏళ్ల క్రితం ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపై ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని పీడీఎస్ విద్యార్థి సంఘంగా అడుగుతా ఉన్నాం. యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నేను అధికారంలోకి వచ్చి వెంటనే విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాను, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తానని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి గారు నేడు అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రిగా పదవి పొందారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 117 రద్దు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు పుట్టగొడుగులాగా విద్యను ప్రైవేటీకరణ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులను జలగాల్లా పీడిస్తున్నటువంటి నారాయణ, చైతన్య, భాష్యం లాంటి విద్యా సంస్థలను ఈరోజు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా కానీ ఒక విద్యా సంస్థకు కూడా చర్య తీసుకోలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలను మరిన్ని మూసివేయడం కోసం ఈరోజు కొత్త జీవో నెంబర్ 1920 తీసుకురావడం చాలా దుర్మార్గ విషయమేనని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేస్తా అని చెప్పావు. ఇప్పటి వరకు రద్దు చేయలే. రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ₹1 కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నావు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చేయాలని పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నేను మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతా అని చెప్పారు, సొంత భవనాలు ఏర్పాటు చేస్తా అని చెప్పావు, సన్న బియ్యం పంపిణీ చేస్తా అని చెప్పావు. ఈరోజు హాస్టల్ విద్యార్థులకు నువ్వు చెప్పినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే గాని, మినిస్టర్ గాని, ప్రజాప్రతినిధి గాని హాస్టల్లో సందర్శించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారని మేము పీడీఎస్ గా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,00,000 నిరుద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయాలని కూడా ఈ రోజు పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఆగస్టు 4-5 తేదీలలో నంద్యాల పట్టణంలో జేకే ఫంక్షన్లో నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో, రాష్ట్రంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. విద్యా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజులలో కార్యాచరణను ఈ రాష్ట్ర విద్యా వైద్య శిక్షణా తరగతుల్లో వేదిక చేసుకొని కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాజకీయ శిక్షణా తరగతుల్లో దాదాపుగా అన్ని జిల్లాల పీడీఎస్యు ప్రతినిధులు వచ్చి నంద్యాల వేదికగా విద్యారంగ సమస్యల మీద చర్చించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సమాజంలో పేదవాడు శాస్త్రీయమైన విద్యను అందించాలని, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని తన ఆశయంతో పీడీఎస్యు నిర్మాత జార్జి రెడ్డి మొదలుపెట్టిన ప్రయాణం యూనివర్సిటీ నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పక్షాన పీడీఎస్యు బలంగా నిలబడింది. నేడు నంద్యాల పట్టణంకు 11 గంటలకు రేజాంగ్లా రాజ్ కలశయాత్ర చేరుకోవడం జరిగింది. వారికి నంద్యాల యాదవ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి ప్రారంభమై టెక్కే శ్రీనివాస్ సెంటర్, సంజీవనగర్, మున్సిపల్ ఆఫీస్, పద్మావతి నగర్ మీదుగా వెళ్లి శ్రీకృష్ణ మందిరంకు చేరారు. అనంతరం ఆలయంలో శ్రీకృష్ణ భగవానుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయకులు ర్యాలీ ముఖ్య ఉద్దేశం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ యాదవ్, చింతల మోహన్ రావు యాదవ్, విజయ గౌరీ యాదవ్, విజయ్ చంద్రుడు యాదవ్, శేషఫని యాదవ్, పెరుగు శివకృష్ణ యాదవ్, బోధనం చంద్రశేఖర్ యాదవ్, చలపతి యాదవ్ తదితర యాదవ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. అఖిల భారత యాదవ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అఖిల భారత యాదవ మహాసభ 2వ శతాబ్దంలోకి అడుగు పెడుతూ ఒక ఘనమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి యాదవ వీరులకు సంబంధించినటువంటి ఒక ఘనమైన యాత్ర చేయడానికి 1,00,000 కిలోమీటర్ల యాత్ర చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్ర దాదాపుగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ ప్రయాణిస్తూ ఉంది. ఏమిటి ఈ కలశ యాత్ర? ఏమిటి అని అంటే ఈ యొక్క లడక్ ప్రాంతంలో, ఈ రెజాంగ్లా ప్రాంతంలో యాదవ వీరులు 120 మంది యాదవ వీరులు చైనా భారత సరిహద్దు ప్రాంతమైనటువంటి ఈ లడక్ ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే ఓ భీకర యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటే 1962 సంవత్సరంలో జరిగింది. 3,500 మంది చైనా సైనికులతో కేవలం 120 మంది యాదవ సైనికులు మాత్రమే వీరిని అహిర్ అంటారు. అహిర్స్ అంటే ఏంటనంటే భయం లేనటువంటి వాళ్ళు, ధైర్యవంతులు అని. ఈ 120 మంది యాదవులు భీకర పోరాటం చేసి దాదాపుగా 1130 మంది చైనా సైనికులను మట్టి గరిపించి 114 మంది మన యాదవ సైనికులు ప్రాణ తర్పణ చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు. ఆ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ మట్టిని సేకరించి ఆ మట్టిని ఈ కలశంలో నింపి ఈ యొక్క కలశానికి రాజ్ కలశం అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఈ రాజ్ కలశతో ఈ యాత్ర జరుపుతూ ఉన్నాము. ఇది బీహార్ లో ఏప్రిల్ 13వ తారీఖు మొదలైంది. బీహార్ దగ్గర నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, పూరి దగ్గర నుంచి ఇచ్చాపురం దగ్గర నుంచి మనం దీన్ని టేకప్ చేశాము. ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి 23వ తారీఖు ఈ నెల తడ దగ్గర ఒప్పజెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతం నుంచి నవంబర్ 18వ తారీఖున ఢిల్లీలో ఉండేటువంటి జంతర్ మంతర్ లో ఈ యాత్ర ముగిస్తుంది. ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అత్యంత ధైర్యవంతులు, సాహసవంతులు, త్యాగవంతులు అయినటువంటి దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి యాదవులు అహిర్ రెజిమెంట్ ను కోరుతున్నారు. ఏమిటి ఈ అహిర్ రెజిమెంట్ అంటే ఈ ధైర్య సాహసాలు కలిగినటువంటి యాదవులను ఎక్కువ శాతం సైన్యంలో చేర్చుకోండి, భారత పదాతి దళాల్లో చేర్చుకోండి. భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థలో చారిత్రాత్మకమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి చరిత్రని సృష్టించినటువంటి యాదవులకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి యాదవ రెజిమెంట్ ని ఇవ్వాలి అని చెప్పానని అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తా ఉంది. నంద్యాల నుండి పుసులూరు గ్రామానికి వెళ్తున్న ఆటోలో అదే గ్రామానికి 2 మహిళలు వెళ్తుండగా ఆటో అదుపు తప్పి ముందు ఉన్న బస్సును ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నది. ఆటోలో మద్యం బాటిల్ కూడా ఉండడం జరిగింది. ఆటో డ్రైవర్ తానే స్వయంగా మద్యం సేవించాను, దెబ్బలు తగిలిన వారికి నష్టం కట్టిస్తానని బాధ్యత లేకుండా మద్యం మత్తులో వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేసింది. ఇటువంటి ఆటో డ్రైవర్లపై రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, లైసెన్స్లు సీజ్ చేయాలని, ప్రయాణికుల విలువైన ప్రాణాలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సాయి వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నా ఫోను. అది పుష్లూరులే ఎర్రగొండ నాగయ్య మేము నంద్యాలకు పోయొచ్చాము. ఆమె వచ్చింది, ఎక్కించుకున్నాం మా ఊళ్ళని. అది ఏదో పొరపాటు జరిగింది, అది ఏదో జరిగింది. మేమైతే తాగినాం, నాదేం తప్పేం లేదు. ఏదంటే జరిగింది, వాళ్ళకైతే నేను డబ్బులు కట్టియాలి అంతే. ఆటో కొడుతుంటే గోల పడుకుంటున్నాడు.
స్కూల్ బస్సు పోతానే అన్న ఈయన వస్తాడు ఇట్లా లెందాల నుంచి పోతున్నాడు. ఇంకా పోతా ఉంటే ఆడ బస్సు కొట్టినాడు. ఆటో ఎన్నికి తిరిగి రివర్స్ తిరిగి పడింది బండి. ఇంకా మేము అలా వచ్చి ఎత్తినాం అంతే. రాయి ఉన్నాడు, కోటర్ ఉంది. ఎక్కించుకున్నాడన్నా మేము నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు వాటర్ ట్యాంక్ ప్రక్కన వెలిసిన శ్రీ నిమిషాంబ దేవి ఆలయంలో నేడు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారు శాకంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళా భక్తులు అమ్మవారికి చీరె సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం వారు ఆలయంకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, అశోక్, అనంతు, మాధవ, కుమార్, ప్రకాష్, సురేష్, సుధాకర్, కిరణ్, నాగరాజు, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళ వాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్య లక్ష్మి జయ పాలయ జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే మహాపట్నంలో ఈ రోజున మరి ఆషాఢ మాసములో 4వ శుక్రవారం పురస్కరించుకుని మాతా నిమిషాంబాదేవికి శాకాంబరి అలంకారంగా మరి అమ్మవారిని మహాదేవి ఆది పరాశక్తి గౌరీశ్వరుడి యొక్క మహాదేవికి శాకాంబరి అలంకారం అలంకరించున్నాము. మరి భక్తాదులకు వచ్చేసి అమ్మవారి దర్శనం గావించుకున్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని మాతా నిమిషాంబాదేవి ఎల్లవేళలా కాపాడు పంపిస్తున్నాము. అయితే మళ్ళా వచ్చేసి ఈ రోజున ఈ విధంగా ఈ సమయంలో మరి కుంకుమార్చన ఉంటుంది ఉదయకాలంలో. ఆ తర్వాత సాయంత్రంగా మరి అమ్మవారికి కుంకుమార్చనతో పాటు కూడా సాయంకాలంగా 7 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి ప్రసాదంగా అల్పాహారంగా మరి 8:30 నుంచి భక్తులందరికీ కూడా అల్పాహార ప్రసాదం ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.